హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నది 6 అడుగుల ఫ్లాట్ వైబ్రేటర్. ఈ ఫ్లాట్ వైబ్రేటర్ ఎక్కడ వాడతారు అనుకుంటున్నారా? మీరు ఈ ఫ్లాట్ వైబ్రేటరు మన ఇళ్ళ దగ్గర వేసే సీసీ రోడ్డు ఉంది అంటే సిమెంట్ రోడ్డు మీద వాడతారు. ఈ ఫ్లాట్ వైబ్రేటరు ఇది వైబ్రేషన్ వస్తుంది అనమాట. ముందు సీసీ రోడ్డు వేసిన తర్వాత కాంక్రీట్ దగ్గర కావడానికి నీడిల్ వైబ్రేటర్ పెడతారు. నీడిల్ వైబ్రేటర్ పెట్టిన తర్వాత వెంటనే ఈ ఫ్లాట్ వైబ్రేటర్ పెడతారు అనమాట. ఈ ఫ్లాట్ వైబ్రేటర్ ఇదివరకు దిమ్మలు తీసుకొని దిమ్మెస్కలు తీసుకొని ఇట్లా కింద కుట్టేవాళ్ళు కదా, ఆ దిమ్మెస్కల్ ప్లేస్లో ఈ ఫ్లాట్ వైబ్రేటర్స్ వాడుతున్నారు అనమాట. ఇందులో చిన్న ఫ్లాట్ వైబ్రేటర్స్ ఉంటాయి. ఇది 6 అడుగుల ఫ్లాట్ వైబ్రేటరు. చిన్న ఫ్లాట్ వైబ్రేటర్ అంటే ఓల్డ్ టైప్, ఇది ఇలా ఉంటుంది. ఇది లేటెస్ట్ 6 అడుగులు. ఇందులో 12 అడుగులు, 14 అడుగులు, 16 అడుగులు ఫ్లాట్ వైబ్రేటర్స్ కూడా ఉంటాయి. ఈ సీసీ రోడ్ వేసేటప్పుడు ఫస్ట్ నీడిల్ వైబ్రేటర్ వాడతారు, తర్వాత ఈ ఫ్లాట్ వైబ్రేటర్ వాడతారు. ఆ తర్వాత లేటెస్ట్గా పవర్ ట్రావెల్స్ అని వచ్చినాయి. అవి తిరిగే ఫ్యాన్ లాగా తిరుగుతాయి అనమాట. అవి ఫినిషింగ్ చేస్తాయి. ఇదివరకు టాపీలు వేసి వాడేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాకుండా ఆ మిషన్ తిప్పడం ద్వారానే అది నీట్గా చాలా నున్నగా చేస్తుంది అనమాట. తర్వాత గాడిలు పెట్టడానికి ఇప్పుడు సీసీ రోడ్ కటింగ్ చేయడానికి గ్రూ కటింగ్ మిషన్, రోడ్ కటింగ్ మిషన్స్ అంటారు, అవి కూడా వాడుతున్నారు అనమాట. చూసారా, ఇప్పుడు ఒకప్పుడులా కాకోకుండా సీసీ రోడ్ వేసేటప్పుడు ఇలాంటి పరికరాలు వాడుతున్నారు అనమాట. వైబ్రేటరు, నీడిల్ వైబ్రేటరు, ఫ్లాట్ వైబ్రేటరు, పవర్ ట్రావెల్ ప్లస్ గ్రూ కటింగ్ మిషన్. ఒకప్పుడు కాకుండా ఇప్పుడు సీసీ రోడ్ వేసిన తర్వాత, ఇప్పుడు మీ ఇళ్ళ దగ్గర గమనించండి, రోడ్ వేసిన తర్వాత 5 అడుగులకు ఒకసారి, 3 అడుగులకు ఒకసారి 4 పలకల బాక్స్ కింద లేకపోతే స్క్వేర్ బాక్స్ కింద గీతలు కొడుతున్నారు, గాడిలు కొడుతున్నారు రోడ్ కటింగ్ మిషన్ తోటి, గ్రూ కటింగ్ మిషన్ తోటి. ఎందుకు అలా కొడుతున్నారో మీరు ఎప్పుడైనా గమనించారా? దానికి రీజన్ ఏంటంటే ఈ నీడిల్ వైబ్రేటర్ వాడినా, ఫ్లాట్ వైబ్రేటర్ వాడినా ప్లస్ పవర్ ట్రావెల్ వాడి చేసినప్పటికీ, సీసీ రోడ్డు వేసినప్పటికీ ఎక్కడో చోట ఎయిర్ బబుల్ ఉంటుందంట. అంటే సిమెంట్కి కంకర్కి మధ్యలో కనెక్షన్లో ఎక్కడో చోట ఎయిర్ బబుల్ ఉంటుందంట. ఆ ఎయిర్ బబుల్ వల్ల రోడ్డు పగుళ్ళు వస్తుంది. ఎక్కడైతే ఎయిర్ బబుల్ ఉందో అక్కడ రోడ్డు పగుళ్ళు వస్తుంది. అది ఆ పగుళ్ళు వల్ల చాలా దూరం పాక్కుంటూ వెళ్తుంది అనమాట. రోడ్డు మొత్తం పాడవడానికి ఛాన్స్ ఉంటుంది. అదే ఆ పగుళ్ళకి మధ్యలో 5 అడుగులకు ఒకసారి, 3 అడుగులకు ఒకసారి గాడిలు పెడుతున్నారు కదా. ఇప్పుడు గాడిలు పెడితే ఏమవుతుందంటే ఈ 5 అడుగుల దూరం గాడి వరకు వచ్చేసి అక్కడ ఆగిపోద్దంట ఎయిర్ బబుల్. నెక్స్ట్ 5 అడుగుల గాడిలోకి ఎంట్రీ అవ్వదు. అట్లా అవ్వకపోవడం వల్ల సీసీ రోడ్డు లాంగ్ లైఫ్ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కడైతే ఎయిర్ బబుల్ వచ్చిందో అక్కడ వరకు రోడ్డు పాడైద్ది. దాని వరకు మళ్ళీ మనం సరి చేసుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోద్ది అనమాట. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. మీరు గ్రూ కటింగ్ మిషన్ తోటి గాడులు ఎందుకు పెడుతున్నారంటే, మన ఇళ్ళ దగ్గర మీరు ఎప్పుడైనా గమనించండి, వేసిన సీసీ రోడ్డుకి గాళ్ళు పెడతా ఉంటారు. గాళ్ళు ఎందుకు పెడతారంటే ఇదే రీజన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వైబ్రేటర్ విషయానికి వచ్చరికి, ఇది గ్రీవ్స్ MK12 ఇంజన్ అనమాట. ఆ ఇంజను 6 ఫీట్ ప్లాట్ నడుపుతుంది. దీనికన్నా పెద్ద ప్లాట్లు కూడా ఉంటాయి. 12 అడుగుల ప్లాట్లు, 14 అడుగుల ప్లాట్లు, 16 అడుగుల ప్లాట్లు కూడా ఉంటాయి. ఆ 16 అడుగుల ప్లాట్లు వాటికైతేనో ఇంజన్ పెద్ద తీసుకోవాలి. ఇది వచ్చరికి 2 HP ఇంజను. 6 అడుగుల ప్లాట్కి ఇది సరిపోతుంది. ఈ వైబ్రేటర్ కాబట్టి అన్ని డబల్ బోల్డ్ వేసి ఫుల్ టైట్ చేసి బిగిచ్చేసాం. వైబ్రేషన్ అదురుతూ ఉంటుంది కాబట్టి. ఇది వచ్చేసరికి పుల్లి అనమాట. ఈ ఇంజన్కి ఈ పుల్లి పెట్టి ప్లాట్కి కింద పుల్లి ఉంది కదా, ఈ 2 పుల్లీలకి కనెక్షన్గా బెల్ట్ వేసినప్పుడు ఈ ఇంజన్ ఆన్ అయ్యి స్టార్ట్ అయ్యి ఆ ఇంజన్ ప్లాట్కున్న పుల్లిని తిప్పినప్పుడు వైబ్రేషన్ వస్తుంది అనమాట. పుల్లి బిగించేటప్పుడు కింద పుల్లి పైన పుల్లి 2 సమానంగా ఉన్నాయా లేవా అని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకొని బిగించుకోవాలి. ఎందుకంటే బెల్ట్ స్ట్రైట్గా ఉండాలి. క్రాస్ ఉంటే బెల్ట్ తప్పిపోవడానికి లేదా బెల్ట్ పాడవడానికి ఛాన్స్ ఉంటుంది. 2 స్ట్రైట్గా ఉన్నాయో లేదో కరెక్ట్గా చెక్ చేసుకొని బోల్ట్ బిగించుకొని పుల్లి బిగించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇంజన్ ఆయిల్ పోసుకోవాలి. ఈ ఇంజన్లో వచ్చాక 2040 గ్రేడు ఇంజన్ ఆయిల్ పోసుకోవాలండి. ఇంజన్ ఆయిల్ ఇందులో కరెక్ట్గా 700 ml పట్టింది. ఇంజను అనే దాని దేనికైనా కూడా మీరు ఖచ్చితంగా ఇంజన్ ఆయిల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇంజన్ ఆయిల్ ఎంత బాగా చూసుకుంటే ఏ ఇంజన్ అయినా అంత బాగుంటుంది. ఈవెన్ మన బైకులైనా, కార్లైనా ఇంజన్ అనేది దేనికైనా కూడా ఇంజన్ ఆయిలే లైఫ్. ఫస్ట్ 20 గంటలకు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. దీనికైతే తర్వాత నుంచి ప్రతి 40 గంటలకు ఒకసారి. మన బైకులకి అయితే కిలోమీటర్ లెక్కలు కొలుస్తాము. ఇందులో మీకు కరెక్ట్గా 700 ml ఇంజన్ ఆయిల్ పట్టింది. అదిగో పైకి ఈత ఉంటుంది చూసారా, అందులో పైకి ఈత వరకు వచ్చేటట్టు ఇంజన్ ఆయిల్ పోసుకోవాలి. తర్వాత పెట్రోల్ కూడా పోసేసుకుంటున్నాము. పోయిగానే ఇంజన్ ఒకసారి స్టార్ట్ చేసుకొని వైబ్రేషన్ ఎలా వస్తుందో చూద్దామండి. తర్వాత ఫ్లాట్లో కూడా ఇంజన్ ఆయిల్ పోసుకోవాలండి. కింద పుల్లి ఉంది చూసారా, పుల్లి
ఆ సాఫ్ట్లో మొత్తం 6 బేరింగ్లు ఉంటాయి అన్నమాట. బేరింగ్లు కూడా మంచిగా నడవటానికి, పాడవకుండా ఉండటానికి ఒక 150 గ్రాముల నుంచి వరకు ఇంజన్ ఆయిల్ పోసుకోవాలి. 2040 ఇంజన్ ఆయిల్ పోసుకుంటే అది సర్క్యులేషన్ బేరింగ్లు పాడవనేది. అట్లాగని ఎక్కువ ఆయిల్ పోయకూడదండి. 150 గ్రాముల నుంచి 200 గ్రాములు, అంతమించి ఎక్కువ పోయకూడదు. ఇంజన్ స్టార్ట్ చేయడానికి ముందు ఇది పెట్రోల్ ఆన్ ఆఫ్ అండి. ఆన్లో పెట్టేసుకోవాలి. పైది ఆ గీత ఉంది చూసారా, గీత స్టార్ట్ వైపు పెట్టుకోవాలి. కింద తిప్పితే పెట్రోల్ వస్తుంది అనమాట. మనకి పెట్రోల్ రాకపోతే అట్లా ఎయిర్ పట్టి ఉండొచ్చు. ఎయిర్ పైప్ పీకితే మీకు ఒకసారి పెట్రోల్ కనిపిస్తుంది చూడండి. పెట్రోల్ వస్తుంది కదా, అది పెట్టేస్తే కింద మనం ఇందాక స్క్రూ లూజ్ చేసాం కదా, అక్కడ మీకు పెట్రోల్ వస్తుంది. పెట్రోల్ వస్తుంది కదా, పెట్రోల్ వస్తుంది అనుకున్నప్పుడు టైట్ చేసుకోవాలన్నమాట. అంటే పెట్రోల్ వస్తుందో లేదో చూసుకోవడానికి ఎయిర్ స్క్రూ అనమాట. అది పెట్రోల్ వస్తుంది అనుకున్నాక మనం తాడు చుట్టేసి చౌకేసి ఇంజన్ స్టార్ట్ చేసుకోవడమే. తాడు ఎప్పుడైనా ఇప్పుడు నేను చుడుతున్నాను చూసారండి, ఆ రొటేషన్ ఆ డైరెక్షన్లోనే చుట్టాలి. బ్లాక్ కలర్లో క్యాప్లో కనిపిస్తుంది చూసారుగా, అది చౌక్ అనమాట. చౌక్ పైకి వేసుకొని ఇంజన్ స్టార్ట్ చేసి చౌక్ కిందికి అనుకుంటే ఇంజన్ స్టార్ట్ అయి నడుస్తుంది అనమాట. ఓకే, ఇక ఫైనల్కి వచ్చేసాము. ఇక కింద ప్లాట్ పుల్లికి పైన ఇంజన్ పుల్లికి రెండింటికి జాయింట్ కనెక్షన్గా బెల్ట్ వేసుకోవాలన్నమాట. ఈ బెల్ట్ వేసుకుంటే ఇంజన్ స్టార్ట్ చేయగానే ఇంజన్ పుల్లి ప్లాట్ పుల్లిని తిప్పినప్పుడు వైబ్రేషన్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆ ప్లాట్ వైబ్రేషన్ కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరికైనా తెలిసిన వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటికి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీ ముందుకు వస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.